యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు లేకపోతే 5 వచనం వరకు కూడా చదువుతాము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండెను, నేను మోషేకు తోడైయుండినట్లు. చాలు. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, మోషే మృతి పొందాడు. మోషే ఆ ద్వితీయోపదేశకాండ 34 అధ్యాయము చివరి మాటల్లో మరి మోషే మరి ఆ కొండ మీదకు వెళ్ళిన తర్వాత తను అక్కడ మరణించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించడానికి ఒక వ్యక్తి దేవునికి కావాలి. ప్రతి సీజన్లోనూ ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలను నడిపించడానికి దేవుడు ఆయా నాయకులను ఎన్నుకుంటాడు. ఎందుకంటే నాయకులు లేని జనులు కాదు చెడిపోదురు. దర్శనం లేని వారు ధర్మశాస్త్ర దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ దెర్ పీపుల్ పెరిష్. కానీ ఒక లీడర్ లేకపోతే జనులు ఏమవుతారట? చెడిపోతారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక లీడర్ ఉండాలి. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయా సీజన్లో ప్రజలకు దేవుడు ఒక నాయకుడిని చేసేవాడు. నేను ఎన్నిక చేసుకొని పిలిచి ఆ నాయకులతో దేవుడు ప్రజలను ఏం చేసేవాడు? నడిపించేవాడు. కనుక యెహోషువను దేవుడు పిలుస్తున్నాడు. మోషే చనిపోయాడు కనుక ఇప్పుడు నువ్వు ఈ ప్రజలను నడిపించాలి. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మరి అరణ్యంలో నడిపించాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు గతంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ మోషేతో దేవుడు ఎలా డీల్ చేశాడో చెప్పాం. మాట్లాడుతున్నప్పుడు 3rd చాప్టర్ నుంచి 6th చాప్టర్ వరకు కూడా మోషే నేను వెళ్ళలేను అంటున్నాడు. నేను చేయలేను ప్రభా, ఇంకెవరినైనా పంపించు ప్రభా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభా, ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు. ప్రభా నా మాట ఫరో ఎందుకు వింటాడు ప్రభా, లేకపోతే ఇశ్రాయేలే నా మాట వింటలేదు, ఇంక ఫరో ఎలా వింటాడు ప్రభా అని చెప్పి చాలా ఎలాగైనా మానేద్దామని చెప్పి 6 అధ్యాయం వరకు 3, 4, 5, 6 అధ్యాయం వరకు కూడా మోషే దేవునితో నేను వెళ్ళలేను అంటున్నాడు. తరువాత మొత్తం మీద వెళ్ళాడు. కానీ యెహోషువతో నేను యెహోషువ గ్రంథం చదువుకుంటున్నాను, నా డైలీ డివోషన్స్ మొత్తం అన్నీ కూడా. 1వ అధ్యాయంలో 1 నుంచి 9 వచ్చిన లోపే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళాలి అన్నాడు. సాధారణంగా మన ప్లేస్లో ఎవరైనా ఉంటే ప్రభువా మోషే వల్లే కాలేదు వాట్ ఐ యామ్ అంటాం ఖచ్చితంగా. మోషే వాళ్ళని అదుపులో ఉంచలేకపోయాడు, మోషే వారిని కంట్రోల్ చేయలేకపోయాడు, నేను ఎలా చేస్తాను ప్రభువా అని ఒక్క మాటేని అంటాం. కానీ యెహోషువ జీవితంలో చూస్తే ఏం మాట్లాడలే. మీరు ఆ 9 వచనాలు అయిపోయి 10వ వచనంకి వస్తారు. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంను స్వాధీనపరుచుకున్నట్టుకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకోండి, రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇక ఏమీ ఎక్స్క్యూజెస్ లేదు, ఏమీ మాట్లాడట్లేదు యెహోషువ. మనం వెళ్దాం, దేవుడు మనకి అప్పగించేటువంటి ఆ దేశంలోనికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి యెహోషువ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనలో ఎవరు ఉన్న ఆ పొజిషన్లో చాలాసేపు దేవునితో మాట్లాడతాం, ప్రభా నేను ఎలా తీసుకెళ్తాను ప్రభా, నా వల్ల ఎలాగవుతుంది ప్రభా అని చెప్పి మనం అనేక విషయాలు దేవునితో మాట్లాడి ఉండొచ్చు. కానీ యెహోషువ అలాగేమీ మాట్లాడలేదు. వెంటనే రెడీ అయిపోయాడు. కారణము మోషేకు యెహోషువకు ఉన్న తేడా ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది మోషే గొప్పవాడా అప్పుడు యెహోషువ గొప్పవాడా? మేమేమి చెప్పం, మీరే చెప్పండి.
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళే పేపర్ మీద రాసేస్తే మార్కులన్నీ ఎవరివి? ఇప్పుడు క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా వాళ్ళే ఇచ్చారనుకోండి, తర్వాత ఏమవుద్ది? మనమే అన్ని మార్కులు. 100 మార్క్స్ మావేనండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అనిపిస్తుంది యెహోషువయే మరి గొప్ప వ్యక్తి ఏమో. ఒక 9 వచనాలు అక్కడ ముందు చెప్పగానే వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఆ యొక్క అగ్ని మండుచున్నటువంటి ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు. దేవుడు తను ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అన్నీ చెప్పాడు. ఆ రాడ్ తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను మరి అద్భుతాలు చేసేటువంటి కర్రగా చేసి మోషేకి ఇచ్చాడు. అయినప్పటికి కూడా చెప్తున్నాడు, వెళ్ళలేని ప్రభువా. చివరికి దేవుడు అహరోనుతో పంపిస్తాను అన్న తర్వాత కూడా ఇంకా చెప్తాడు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకు యెహోషువకున్న డిఫరెన్స్ ఏంటంటే, మోషే ముందు దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడు చూడలేదు. యెహోషువ 40 సంవత్సరాలు చూశాడు దేవుని కార్యాలు. హల్లెలూయా. యెహోషువ 40 సంవత్సరాలు చూశాడు. మోషేతో దేవుడు తోడుగా ఉండి ఎలాంటి కార్యములు చేశాడో యెహోషువ చూశాడు. ఇప్పుడు యెహోషువ యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటాలి అంటే ముందే చూశాడు దేవుడు ఎర్ర సముద్రం ఎలా దాటించాడు. హల్లెలూయా. యెహోషువ ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు మోషేతో ఉన్నాడు. దేవుడు ఎలాగ ఎర్ర సముద్రం పాయగా చేశాడో యెహోషువ చూశాడు. గనుక దేవునితో ఇంకేం మాట్లాడలేదు. నేను వెళ్తాను ప్రభు అనుకొని, నడిపిస్తాను ప్రభు అని నాయకులందరినీ పిలిచి చెప్తున్నాడు, మనం 3 దినాల్లో మనం యోర్దాన్ని దాటాలి, రెడీగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా చూశాడు. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు చూసి కూడా మన విశ్వాసము ఇంకా అలాగే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకోవట్లేదు. నేర్చుకోవాలి. యెహోషువ మోషేతో ఉండి నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషేతో ఉండి నేర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాడు. మనము దేవుని బిడ్డలముగా నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలి. నేను యాక్చువల్గా ముందే సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. మధ్యలో అవసరమైనప్పుడు చెప్తాను. మేము చూసినవి, నేర్చుకునేవి చాలా విషయాలు ఉన్నాయి. అవి ఒక దినంతో చెప్పేవి కాదు. మేము వెళ్ళేటప్పుడు ప్రయాణమై లాస్ట్ సండే అయిపోయిన తర్వాత ఉదయాన్నే ఎర్లీ అవర్స్లోనే మేము ప్రయాణం వెళ్ళాల్సి మా ట్రైన్ ఎర్లీ అవర్స్లో 3 o'clockకి. పాస్టర్ గారు, నేను ఇంకా ఆయన బయలుదేరారా అంటే ఇంకా రెడీ అవుతున్నా అనేసరికి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన కింద కాసేపట్లో హార్న్ కొట్టాడు, వచ్చానని. గబగబా దిగిపోయాను. ఫస్ట్ స్టార్టింగే నా పర్స్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను. స్టార్టింగ్ పాయింటే ఎప్పుడు గుర్తొచ్చిందంటే, కరెక్ట్గా మా బర్త్లోకి ఎక్కి ఇంకా అన్నీ సర్దుకుని, సాధారణంగా నేను ఏం చేస్తాను, పడుకునేటప్పుడు పర్స్ తీస్తాను ఇలాగా. ఇంకేంటి పర్సు, ఫస్టే పర్స్ లేదు. సరే, దేవునికి స్తోత్రం. సరే, ప్రయాణం అయ్యింది. కరెక్ట్గా మా ట్రైన్ 10 గంటలకు వెళ్ళాలి భువనేశ్వర్. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ 12 o'clockకి. మేము 3 గంటల నుంచి అంటే 3:30 కంటే 4:30 కల్లా విజయనగరం వెళ్ళిపోవాలి. ఎందుకు, మార్నింగ్ లేచి చూస్తే 6 o'clockకి విజయనగరంలో ఉంది. అది ఇక్కడ నుంచి ఇక్కడికే 3 hours పట్టింది. ఇంకా ట్రైన్ చూస్తుంటే 2 hours లేట్ అన్నాడు. పోన్లే 2 hours లేట్ అయినా రీచ్ అయిపోతాం అనుకున్నాం. తర్వాత 3 hours లేట్ అన్నాడు, 4 hours లేట్ అన్నాడు. నేను తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తాను. సురేష్ గారికి ఏమైనా ఫోన్ చేస్తే డ్రైవర్ ఏమైనా స్పీడ్గా నడిపిస్తారేమో అని చెప్తారేమో అని చెప్పి సురేష్ గారికి ఫోన్ చేశాను. డ్రైవర్కి ఏం చెప్తారేమో అని. ఎవరి వల్ల కాదు అది. ఏం ట్రైన్ ఎలాగుంటుంది అంటే అది ఎవరి వల్ల ఏం చేయలేరు. అది సిగ్నల్స్ని బట్టి ఉంటుంది. క్లియర్ అయిపోయింది కదండి, ఎందుకు లేట్ అండి అన్నారు. కరెక్ట్గా 3:30కి వెళ్ళింది. మా ట్రైన్ 12:15కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వేరే ట్రైన్ ఉండదు యాక్చువల్లీ. రాత్రి ఎందుకో వెతికితే రాత్రి 11 గంటలకు ఒక ట్రైన్ ఉంది. అది అప్పటికే వెయిటింగ్ లిస్ట్ విపరీతంగా ఉంది. మొత్తం మీద వెళ్ళి మామూలు మరి వెళ్ళిపోలేం కదా, టికెట్ తీసుకున్నాం. భువనేశ్వర్ స్టేషన్ అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు. ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడ కూర్చుంటే మరి అక్కడ కూర్చున్న వాళ్ళగా వెయిటింగ్ హాల్లో కూడా కూర్చోడానికి అవకాశం లేని పరిస్థితి. ఎక్కడైతే అక్కడ కూర్చున్నాం. ఇంచుమించు రాత్రి 11 గంటల వరకు ఎక్కడో దగ్గర అలా కూర్చున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మేము ప్రార్థన పూర్వకంగానే వెళ్ళాము. దేవుని సందులో కనిపెట్టుకుని వెళ్ళాం కనుక ఎక్కడ సిగ్గుపరచడు అనుకున్నాము. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఎవరికో కమర్షియల్ క్లర్క్ తెలిసిన ఉన్నారు, వీళ్ళకున్నారు, ఫోన్లు కొడుతూనే ఉన్నారు. మీ టికెట్ చెల్లదు, మీకు డబ్బులు ఎవరు అని చెప్తున్నారు వాళ్ళు. మీరు తీసుకున్న టికెట్ చెల్లదు,
మీకు రిటర్న్ డబ్బులు కూడా ఎవరు, అది శుభవార్త. సరే, మొత్తం మీద మేము ట్రైన్ వచ్చింది, ఎక్కాము. ఎవరు ఏమి రికమెండేషన్ ఏం చేయలేదు. మేము 6 వెళ్ళాం, 6కి బెర్తలు ఇచ్చాడు. హల్లెలూయా. 6 కూడా ఏమైంది, బెర్తలు ఇచ్చాడు. టీటీ ఎక్కడి వరకు వెళ్తున్నారు ఏంటి. అయితే మేము ఆ స్టేషన్ మాస్టర్తో లేట్ సర్టిఫికేట్ ఒకటి రాయించుకున్నాం. ఎవరో ఒకరు చెప్పారు అలా రాయించుకోండి అని, ట్రైన్ లేట్ అని. అది రాయించుకున్నాం అనమాట. అది రాయించుకున్న తర్వాత అప్పుడు టీటీ చూసి మాకు 6కి బెర్తలు ఇచ్చాడు. ప్రశాంతంగానే వెళ్ళాం. ఇప్పుడు ఈ విషయం పెద్ద విషయం కాదు, కానీ రిటర్న్ అంతా అనుకున్నాము, రిటర్న్ కూడా కన్ఫర్మ్ కాలే. టికెట్స్ రిటర్న్ కూడా అది యాక్చువల్లీ 3 ఏమంటారు దాన్ని, ఇటు అయోధ్య, తర్వాత పూరి, తర్వాత గయా, బుద్ధుడు పుట్టినటువంటి స్థలము, ఢిల్లీ, ఇవన్నీ టచ్ చేస్తుంది అనమాట ట్రైన్. ఇది అసలు ఖాళీ ఉండదు ఎప్పుడు. ఆ లైన్లో వస్తున్నాం, టాటా ఇవన్నీ కూడా టచ్ చేస్తుంది అనమాట. పొద్దున్నే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి మెసేజ్ వచ్చింది, యువర్ టికెట్స్ నాట్ కన్ఫర్మ్, వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి. నేను అన్నాను, అయ్యో మళ్ళీ ఇంతేనా అనుకున్నారు అక్కడ. నేను అన్నాను, ఏం దాటాము, ఎర్ర సముద్రం దాటొచ్చాము, యోర్దాను కూడా దేవుడు దాటిస్తాడు. నాకు అస్సలు భయంలే. ఎందుకు, ముందేమైనా కొంచెం అయ్యో ఎలాగా, వెనక్కి వెళ్తే ఏమంటారు, ఇప్పుడు అందరికీ చెప్పేసి వచ్చాం, మళ్ళీ మరుసటి రోజు ఇక్కడే పొద్దున్న కనబడ్డాం అనుకోండి, ఏటీలు అక్కడికి వెళ్ళిపోతాం, బీహార్ వెళ్తాం ఉన్నారు, తెల్లవారు చూస్తే ఇక్కడే కనబడుతున్నారు అంటారు కదా. వెనక్కి రావడానికి కూడా ట్రైన్ లేదు, ముందుకు వెళ్ళడానికి. కానీ దేవుడు అద్భుతంగా నడిపించాడు. ప్రియమైన దేవుని వెళ్ళారు. ఇప్పుడు యోర్దాన్ దాటాము, ఎర్ర సముద్రం దాటాము, మరలా వచ్చేటప్పుడు ఏంటి, ట్రైన్ ఫుల్ ప్యాక్లో ఉంది. కానీ ప్రియమైన దేవుని వెళ్ళారా, ముందు ఎక్కగానే టాటా వరకు అక్కడ కూర్చోండి అన్నాడు. టాటా తర్వాత ఇంకొక టీటీ వస్తాడు, ఆయనతో మాట్లాడుకోండి అన్నాడు. 2 వైపులో కూడా అందరికీ బెర్తలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఒక సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మోషే చూడలేదు ఎర్ర సముద్రం పాయలవ్వడం, ఆ అనుభవాలు ముందు లేవు. తన అనుభవం చూశాడు. కానీ యెహోషువ వీటన్నిటిని చూస్తున్నాడు. ఒకవేళ యెహోషువ భయపడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు బలపరచడానికి చెప్పడానికి ఇంకేమి లేవు. కొన్నిసార్లు కొంతమందికి బలపరచడానికి చెప్పడానికి ఇంకేం ఉండదు. ఇన్ని చూసిన తర్వాత కూడా మీరు భయపడితే ఇంక దేవుడు ఏం చెప్పడు. ఇక దేవుడు ఏం చెప్పడానికి ఉండదు. ఏం చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలు మన జీవితంలో చూసిన తర్వాత కూడా మనం ఇంకా భయపడితే, ఈ సిచ్యువేషన్ ఎలాగొస్తామో, ఏమో ఈ పరిస్థితిలోంచి ఎలా దాడుతామో, ఇక నేను అంటాను, ఇక మిమ్మల్ని ఎవరు కూడా ధైర్యపరచలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏమీ భయపడలేదు. కారణం, ఇన్ని కార్యాలు చూశాడు. దేవుని కార్యాలు చూసి మనం నేర్చుకోవాలి. మన విశ్వాసంలో ఏమవ్వాలి? బలం పొందుకోవాలి. రెండవది, యెహోషువ జీవితంలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. నంబర్స్ 13:32. మరియు వారు సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో చూడండి, వీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళకముందు 12 మంది స్పైస్ని పంపించారు. అంటే వేగులు వారు. ఆ స్పైస్ వెళ్ళిన తర్వాత చూసి వాళ్ళందరూ, అబ్బా దేశం అయితే ఎలాగుంది, ఆ పై వచనాల్లో ఉంటుంది, ఆ 13వ అధ్యాయంలో, ఈ దేశం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉంది. అందులో ఒక ద్రాక్ష గెల తెంపి 2 మోసారట. ద్రాక్ష గెల తెంపి ఎంతమంది మోసారు? 2 మోసుకొని వచ్చారట. ఎష్కోల్ అని ఉంటుంది దాని పేరు. ప్రియమైన వార్లారా, అంత అద్భుతమైన దేశము. ఈ 12 మంది వెళ్ళి వచ్చిన తర్వాత మోషే అడిగాడు, ఎలాగుంది దేశం అంటే, దేశం అద్భుతమైనది, దేశం అందమైనది, దేశంలో మరి ఫలభరితమైనటువంటి దేశము. కానీ ఏం చెప్తున్నారు? తాము సంచరించిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పారట. ఏంటంటే, దేశము మంచిదే కానీ దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత
మనము ఆ దేశంలోనికి వెళ్ళలేము, వారు మనల్ని ఏం చేస్తారు, చంపేస్తారు. దాని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే చెడ్డ సమాచారము తెచ్చారు అని ఉంది. ఏ సమాచారము? చెడ్డ సమాచారము. చాలామంది అందరూ కూడా ఒకే పిక్చర్ని చూస్తారు, కానీ కొంతమంది అందులోంచి చెడ్డ వాటిని చూడగలుగుతారు. స్పెషలిస్టులు వాళ్ళు. ఏంటి? ఐ స్పెషలిస్టు, డెంటల్ స్పెషలిస్టు, ఇంకే స్పెషలిస్ట్ ఉంటారు, గైనకాలజిస్టు ఉంటారు కదా, ఇంకెవరో ఉంటారు, రకరకాల డాక్టర్లు ఉంటారు కదా. అమ్మా అందరూ బాగా చెప్తున్నారు, బాగా డాక్టర్లు అందరికి అలవాటు అయిపోయింది. స్పెషలిస్టులు ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా చెడ్డ చూడగలుగుతారు. అంత మంచి దేశమును దేవుడు మీకు ఇస్తానంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? మంచి చాలా ఉంది, కానీ వాళ్ళు చూసింది ఎక్కువ ఏంటి? అందులో అమ్మో తాడి చెట్లు లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు, మనం వెళ్ళలేము, మేము వెళ్ళాం అంటున్నారు. మేము వెనక్కి వెళ్ళిపోతాం కానీ మేము ముందుకు వెళ్ళమంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ, ఈ కాలేబు చూడండి, తర్వాత 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోషువ కాలేబులు మంచి సమాచారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అది మంచి దేశము, దేవుడు మన యందు ఆనందిస్తే దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడు. యెహోషువ ప్రియమైన వాళ్ళరా, వేగులు వారుగా వెళ్ళిన వాళ్ళు యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. ఈ 10 మంది ఎలాంటి సమాచారం ఇచ్చారు? చెడ్డ సమాచారం ఇచ్చారు. ఈ ఇద్దరు మంచి సమాచారం తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమాచారం ఎప్పుడు కూడా మనల్ని వినే వాళ్ళని ధైర్యపరచాలి. మన మాటలు వినే వాళ్ళని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఏమొచ్చింది? కడుపులో ఎక్కడ నొప్పి వస్తుంది? అది కిడ్నీలో స్టోన్స్. ఏంటి? కిడ్నీలో అది పెద్దదైతే అలాగ వస్తుంది ఎక్కువ, చిన్నదైతే నొప్పి రాదు. ఇంక ఈలోపు ఏమవుతాడు? ఇటు సైడ్ వస్తుందా? అమ్మో అదైతే డేంజరే. ఇంక వీడు ప్రార్థన చేయడు, ఏమీ చేయడు. ఏం చెప్తాడు? ఇప్పుడు అందరూ రాళ్ళు ఎక్కడుంటాయి, ఎక్కడుంటాయి, క్యాన్సర్. అది ఎక్కడో లాస్ట్కి వస్తుంది తెలుసా? క్యాన్సర్ అని వస్తుంది. ఇంక మాట్లాడు, ఇలాగే ఉంటుంటాడు, మాట్లాడు, స్తుతించడు, నా జీవితం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఏం చేయాలి? ఇతరులు వింటుంటే వాళ్ళకి ఏం పుట్టాలి? ధైర్యం పుట్టాలి. కీడు ఉన్నా అందులో మంచి చెప్పడం నేర్చుకోవాలి. మన దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. మనము మేలును కీడుగా, మేలు చూస్తూ కూడా అందులో కీడును చూడగలిగే స్పెషలిస్టులు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడులో కూడా మేలు చూడగలిగినప్పుడే మనం గొప్ప వ్యక్తులు అవుతాం. మీరు ఎప్పుడు ఈ వచనాన్ని గుర్తుంచుకోండి. యేసేపు చెప్తాడు ఈ మాట, జెనిసిస్ 50:20 ఉంటుంది. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు నాకు మేలు చేశాడు. దట్ ఈస్ ద ఫెయిత్. మీరు నాకేం చేయాలనుకున్నారు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. ఎప్పుడు కూడా విశ్వాసులుగా మనకి ఎంతమంది కీడు చేయాలని చూసినా దేవుడు నీకు వాటన్నిటిని మేలుగా చేస్తాడు. నేను వచ్చేటప్పుడు కూడా చాలామందితో సేవకులు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిందలు కొన్ని ఇవి వచ్చినప్పుడు నేను చెప్తాను, ప్రతి నింద కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రెట్టింపు ఆశీర్వాదంగా చేస్తాడు. మన జీవితాల్లో వచ్చిన ప్రతి నింద కూడా రెట్టింపు దీవెనగా మారుస్తాడు.
చాలాసార్లు మనము నిందలు వచ్చినప్పుడు లేకపోతే పరిస్థితులు కృంగిపోతుంటాం. కీడును దేవుడు ఏం చేస్తాడు? మేలుగా చేయగలిగిన దేవుడు. మేలులను కూడా చాలామంది కీడుగా మార్చేసుకుంటారు. ఈ 10 మంది మేలును ఏం చేసుకున్నారు? కీడుగా మార్చుకొని అరణ్యంలోనే చనిపోయారు. వారిని గురించి ద్వితీయోపదేశకాండంలో 1:35 ఏముంటుందంటే, వారు చెడ్డ తరము అని రాసి ఉంటుంది. వికెడ్ జనరేషన్ అని రాశాడు వారి గురించి. చూడండి 1:35. ద్వితీయోపదేశకాండము అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనక అతడు దానిని చూచెను. అతడు అడుగుపెట్టిన దేశం నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదినని ప్రమాణం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడు ఇదే మాట చెప్పాడు, కాలేబుతో కూడా ఇదే మాట చెప్పాడు. నీవు అడుగుపెట్టు ప్రతి దేశమును దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీవు విశ్వాసముతో కీడులో కూడా మంచిని చూడడం నేర్చుకోవాలి. వీళ్ళు మంచి దేశంలో ఏం చూశారు? చెడ్డను చూశారు. చెడ్డ సమాచారం చెప్పాడు, చెడ్డ మాటలను వాళ్ళు చెప్పారు. అందుకే దేవుడు వాళ్ళ గురించి వారి చెడ్డ తరము అన్నాడు. ఏ తరము? చెడ్డ తరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చెడ్డ తరముగా ఉంటే బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ దేశంలో ప్రవేశించరు. కానీ మంచి మనసుతో, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన యెఫున్నె కుమారుడైన కాలేబు, అలాగే నూను కుమారుడైన యెహోషువ వాళ్ళు ప్రవేశిస్తారు. వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా నేను వారికి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గురించి, కాలేబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, మన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? చెడులో కూడా మేలును చూడగలిగినటువంటి విశ్వాసము మనం ఉండాలి. చూడండి, మీకు ఇంకా చెప్తున్నాను. కొంతమంది ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక వ్యక్తిలో ఎంత చెడ్డున్నా మేలును చూడగలను మనం నేర్చుకోగలిగితే, అందులో ఉన్న మంచితనమును మనం చూడగలిగితే మనకి దేవుని యొక్క కళ్ళను మనకిస్తున్నాడు, దేవుని యొక్క మనస్సును మనకిస్తున్నాడు. క్రీస్తు యేసు మనస్సును మీరును కలిగి ఉండండి. హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఏ మనస్సు కలిగి ఉండాలి? అసలు మనల్ని ఎందుకు ప్రేమించాలి ప్రభు? మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే దగ్గరికి వెళ్ళేసరికి ఏం రావాలి తెలుసా? నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాలి? మంచిలోనా? దేనికి ప్రేమించాలి ప్రభువు నిన్ను నన్ను? మనం దేవుని దగ్గర అన్నీ ఒప్పుకుంటే, ప్రభు ఎవరికి చెప్పుకు ప్రభా నా గురించి, మన గురించి కానీ ప్రభు అందరికీ చెప్పేస్తే ఏమవుతాం మనం? మన ప్రభు దగ్గర ప్రభు ఎవరికి చెప్పకు ప్రభు, నేను ఎవరు ఇంకెప్పుడు చేయను ప్రభు అని చాలాసార్లు అంటాం. ప్రభువుకు అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావో, నీ గురించి అందరికి చెప్పేస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనలో ఉన్న చెడ్డని చూడ్డు. ఆయన దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి తన కుమారులు ఎల్ల జాలి పడినట్లుగా యెహోవా తన బిడ్డల ఎల్ల జాలి పడతాడు. తూర్పునకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరం చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి చెడ్డను కాకుండా ఆయన మనల్ని ఎలా చూస్తాడంటే తన కుమారులుగా చూస్తాడు, తన కుమార్తెలుగా చూస్తాడు, తన బిడ్డలుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది అల్టిమేట్గా మనం చూడండి, మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా చూస్తాం? ఎలా చూస్తారు? మాట్లాడండి. మీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు అనుకో, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి జాయిస్ మా డాడీ అలాగేం కాదు, వాళ్ళ డాడీ ఏమన్నా ఒక బండిని గుద్దేశారు ఏంటి? నేను అడిగాను ఎవరు గుద్దారమ్మా అని, మా డాడీయే గుద్దారని. మా డాడీయే గుద్ది కేసు పెట్టేశారు అన్నది. అదేంటి మీ డాడీ గుద్దేసి మీ డాడీ కేసు పెట్టాడు? ఆడే స్పీడ్కి వచ్చాడంట అన్నది. మీ డాడీ గుద్దారు కదా, మీ డాడీ కేసు పెట్టాడు ఏంటంటే ఏమంటుంది? మా డాడీ అలాగేం కాదు, మా డాడీ మంచిరే. ఏమంటుంది మా డాడీ? చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు, నేను జస్ట్ నిన్నేం వేరేగా అనలేదులే, నువ్వు నాకు మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? కీడును చెడ్డదాన్ని మంచిగా చేస్తాం. ఇంకోళ్ళ దగ్గరికి వచ్చేసరికి పుల్టా మంచిని ఏం చేసేస్తాం? చెడ్డగా చేసేస్తాం.
ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన దగ్గరికి వచ్చేసరికి ఆయన మన చెడ్డను మంచిగా చేసేస్తాడు. మనం వెంటనే బయటికి వెళ్ళి మంచిని ఆయన చూస్తుంటాడు. నేను నీకేం చేశాను, ఆయన పిలిచి నీకేం చేశాను అంటే, ప్రభా నా చెడ్డని మంచిగా, నువ్వేం చేసావు అంటే, ఈయన తీసుకెళ్ళి పడండి అన్నాడు. అందుకే ఎక్కడ 25 అధ్యాయంలో, బహుశా 25 అధ్యాయంలో అనుకుంటాను, 25 గుర్తులేదు నాకు, ఎన్ని అధ్యాయమో 22 మత్తయి సువార్తలో ఉంటుంది. నీకు ఎంత క్షమించాను, ఇంకెవరు పడుకోకుండా చక్కగా వినండి. ప్రైజ్ లార్డ్. నీకెంత క్షమించాను, కొన్ని కోట్ల రూపాయలు నేను క్షమించాను. 10,000 తలాంతులు క్షమించాను. ఎన్ని క్షమించాను? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు ఈజ్ ఈక్వల్ టు ఈచ్ టాలెంట్ 3,600. 3,600 ఇంటూ 10,000 వేయండి. వెంటనే గో టు ఫోన్, టేక్ కాల్కులేటర్. ఇంచుమించు 3,60,00,000 అనుకుంటాను. 3,60,00,000 అప్పు క్షమించేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒకని అప్పు 3,60,00,000 క్షమించారనుకోండి, ఫోన్లే ఏం కట్టద్దులే అనేసారనుకోండి. ఒక్కొక్కరికి చిన్న చిన్న లోన్స్ ఏవి ఉంటాయి కదా, కార్ లోన్స్ లేకపోతే హౌసింగ్ లోన్స్. బ్యాంకు వాళ్ళు పిలిచి అమ్మ మీరు ఇంక కట్టవసరం లేదనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని పిలిచి అమ్మ ఓట్ల ఎలక్షన్ కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక మీరు ఇంక లోన్ కట్టవసరం లేదంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి చూడండి, కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది అలా ఉంటారు. అప్పులు కానీ దేవుడు అలా క్షమించేసి మీకు లోన్స్ ఏం కట్టవసరం లేదు, ఇంక ఈఎంఐలు ఏమి కట్టవసరం లేదమ్మా, మోడీ గారు అందరు అప్పులు కూడా క్యాన్సిల్ చేశారు, లేకపోతే జగన్ గారు అందరి అప్పులు క్యాన్సిల్ చేశారంటే ఇంకా ఆ రోజు ఉంటుంది ఇంట్లో పాటలు నాట్యం. అది 10,000-5,000 కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత? 3,60,00,000. నేను అలాగ అనుకున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన చూడండి, 10,000 ఇంటూ 3,600 లెక్కేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళి ఎన్ని తలాంతులు, ఎన్ని ధారాళము కాదు బయటికి వెళ్ళి క్షమించి ఎవరు ఎదురుగుండా ఒకటి వచ్చాడట, వీడికి ఒకటి 50 రూపాయలు అప్పు ఉన్నాడటండి. ఎంత? 50. ఎంత క్షమించబడ్డాడు? 3,60,00,000 అప్పు పోయింది. ఎదురుగుండా ఒకడు వస్తున్నాడు, ఆడు 50 రూపాయలు ఇవ్వాలి వీడికి. రే ఎప్పుడు ఇస్తారు 50? ఏమంటున్నాడు? ఎప్పుడు ఇస్తారు 50 అని అడుగుతున్నాడు. ఇక అందరికీ తెలిసిపోయింది 3,60,000 క్షమించబడ్డాడని. అయిపోగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 50 తలంతులుడు 100 దేనారములు అంటే 50 రూపాయలు అన్నమాట. ఒక దేనారము ₹1. ఆ 50 రూపాయలు పట్టుకొని వస్తుంటే ఈయన్ని పట్టుకొని ఇస్తావో పేక కోసేస్తానంటే ఎవడో వెళ్ళి చెప్పాడు ఆయనకి. ఎవరికి? యజమానుడికి చెప్పారు. యజమానుడికి చెప్పగానే అర్జెంటుగా ఆయన తీసుకొచ్చి లోనేసాను. ఏమన్నారు? అక్కడికి ఏముంది? చక్కని మాట. చక్కని మాట అని ఎందుకంటున్నాను? మేమంటే తిడతారు కనుక మీరే చదువుకోండి. మరియు నేను అంటలేదు ఆ మాట. వెలుపల చీకటిలోనికి, ఇది మత్తయి 18వ అధ్యాయంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుపల చీకటిలోనికి తోసివేడి. ఎన్నో వచనం అది? 25-30. వాడు ఒప్పుకొనక అత్యున్నది చెల్లించే వరకు వారిని ఆ చెరసాల్లో వేయించును కాగా. 25-30. ఓకే, నేను కరెక్ట్గా చెప్పాను అయితే. అది కాదమ్మా, 18. అంటే ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే మత్తయి సువార్త 18లో జరిగింది. చాలు. దెన్ వాడిని తీసుకెళ్ళి బాధపరిచేవానికి, శిక్షించేవానికి దేవుడు అప్పగించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో చెడ్డని మనం చూడకూడదు. ఒకవేళ ఏ వ్యక్తిలోనైనా చెడ్డని మనం చూస్తున్నామంటే ఇట్ ఈస్ నాట్
ఐస్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు కాదు. ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. హ్యావింగ్ మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తిని, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. కనుక ఇప్పుడు నేను నిన్ను ప్రేమించేటప్పుడు దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నిన్ను కూడా నేను అలాగే ప్రేమించాలి. ఇక దేర్ ఇస్ నో ఇంకా ఎక్స్క్యూజెస్ ఏముండవు. నిన్ను ఎందుకు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు ప్రభు, నేను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ప్రభు మరి నేను క్షమించమని అడిగాను కదా, వాడు అడిగాడు. ఓకే. కనుక ప్రియమైన వాళ్ళ వీ షుడ్ నెవర్ కౌంట్ అదర్స్ మిస్టేక్స్. కనుక చెడ్డ తరము, చెడ్డ సమాచారము మనం ఇవ్వకూడదు. నన్ను ఫ్యానీ తర్వాత మా తృప్తి. చెడ్డ సమాచారము మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, అండ్ మేమందరూ వెళ్ళలేదు అనుకోకూడదు, అవేం తిరగవు, ఇది ఒకటే ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ సమాచారము మనం ఇవ్వకూడదు. యెహోషువలోని గొప్ప సంగతి ఏంటంటే, అంత గొప్ప లీడర్ అవ్వడానికి గల కారణము, యెహోషువ దినాల్లో ప్రభు చెప్పాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇవ్వడమే కాదు, నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు. వాట్ ఏ ప్రామిస్. ఇది కాలేబుకి చెప్పాడు దేవుడు, యెహోషువకు కూడా చెప్తున్నాడు. మీరు అంత పరిస్థితిలో కూడా నా శక్తిని, నా ప్రభావాన్ని మీరు నమ్మారు కనుక మీ ఎదుట ఎవ్వడు నిలవలేడు అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని మనము చూడగలిగితే మీ ఎదుట ఎవ్వడు నిలవలేడు. అనుకూల పరిస్థితుల్లో కూడా మీరు సాతాను చూస్తే మీరు ఎవడి ఎదుట నిలవలేరు. అర్థమైందా? అనుకూల పరిస్థితుల్లో కూడా మీరు సాతాను చూడగలిగితే మీరు ఎవరి ఎదుట నిలవలేరు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునిని చూడగలిగితే దేవుడు యెహోషువతో వాగ్దానం చేసినట్లుగా, యెహోషువ నీవు బ్రతుకు దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా. ఎవరు మన ఎదుట నిలవలేరు. ఎందుకంటే కీడులోంచి కూడా మీరు మేలు చూడగలుగుతున్నారు. అంత ఈ నెఫీనీలు వీరందరూ కూడా చాలా బలవంతులు. వాళ్ళందరూ ఇంచుమించు అందరూ గొలియాతుల్లాగా ఉంటారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరినీ చూసినప్పుడు కూడా చెప్తున్నాడు, మన దేవుడు మనకు వాళ్ళ దగ్గర కూడా విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పారు కనుక దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచాడు. కనుకనే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఎవడు కూడా నీ ఎదుట, 5వ వచనము యెహోషువ గ్రంథము, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు చూడగలిగితే, మేము ఎస్పెషల్లీ బీహార్ వెళ్ళడానికి గల కారణం, దైవజనుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చెప్పిన విషయాలు చూసి విని ఎలాగైనా వెళ్ళాలి. ఆయన మీరు ఒకసారి వచ్చి చూడండి అన్నాడు. వచ్చి చూడండి అన్నప్పుడు, సో ఎయిర్పోర్ట్లో మేము వెళ్ళేటప్పుడు కూడా కలిస్తే ఆయన చెప్పారు, రండి ఆ డేట్స్లో నేను ఉంటానన్నప్పుడు మేము వెంటనే బుక్ చేసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమనుకున్నామంటే, ఏదో ఒక మినిస్ట్రీ, చిన్న మినిస్ట్రీ ఉంటుంది, ఏదో చూద్దాము ఆ విలేజెస్లో అలాగా ఐఎంఓ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అలాగే ఉంటుంది అని అనుకున్నాం. లోనికి వెళ్తే ఆ క్యాంపస్ 40 ఏకర్స్లో ఉంది క్యాంపస్. అంటే మీ విశ్వాసం బలపడడానికి, లేక మేము బలపడిన విషయం చెప్తున్నా. 40 ఏకర్స్లో ఆ యొక్క క్యాంపస్ ఉంది. అలా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళగానే మాకు మంచి రూమ్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. బయట ఆ రూమ్స్ తీసుకుంటే కనీసం ఒక 3,000 నుంచి 4,000 ఉంటాయి అన్నమాట రూమ్స్. అంత నీట్గా ఉన్నాయి రూమ్స్. సో వెళ్ళిన వాళ్ళందరికీ ఈచ్ ఒక రూమ్లో 2 ఉండొచ్చు. గెస్ట్ రూమే ఒక పెద్ద హాల్ ఉందన్నమాట. పెద్ద హాల్ కాదు, పెద్ద బిల్డింగ్ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అందులో ఎంతమంది గెస్టులు వస్తూనే ఉంటారట. ఆల్ ద ఇయర్ 365 డేస్ కూడా గెస్టులు వస్తూనే ఉంటారంట పరిచర్ని చూడడానికి. ఆ క్యాంపస్ చూపించడం ప్రారంభించారు. సో మేము వెళ్ళడం లేట్ అయింది కనుక ఆ రోజు గబగబా వెళ్ళి మొదట తీసుకెళ్లారు. ఒక స్కూల్ బిల్డింగ్ చూపించారు. ఆ స్కూల్ బిల్డింగ్ నిన్న ఆనొక్తో మరో చెప్పాను, ఈ టింపినీ ఇంక ఇవేం పని చేయమన్నమాట. అలా ఉంది అది. ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం, గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఉంది. ఆ స్కూల్లో బీహార్లో ఉన్న IAS IPS ఆఫీసర్స్ పిల్లలందరూ చదువుతారట. అందులో IAS IPS ఆఫీసర్ పిల్లలందరూ కూడా
చదువుతారట. వింటుంటే ఇంకా అసలు అలా ఏం అర్థం అవ్వట్లేదు. మేము వెంటనే మా అందరికీ డౌట్ ఏంటి, మరి మీరు ఇంత ఈ ఈ ఏరియాల్లో మరి ప్రభుని గురించి ఎలా చెప్తారంటే, అతను మాకు అక్కడ ఒక గైడ్ని ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి విజయవాడ దగ్గర, అమరావతి దగ్గర నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి హిందీ వచ్చి తెలుగు వచ్చి కనుక మాతో అన్నీ చెప్తున్నాడు అప్పుడు తెలుగులో. వాళ్ళు జాయిన్ అయినప్పుడే ఒక ఫామ్ మీద సంతకం పెట్టుకుంటారట. మేము యేసుక్రీస్తుని గురించి చెప్తాము. ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు కూడా టీచర్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో దేవుని గురించి మేము చెప్తాము. వీ టీచ్ అబౌట్ జీసస్. మేము యేసుక్రీస్తుని గురించి చెప్తాము. మీరు నచ్చితే ఉండొచ్చు, లేకపోతే మీరు టీసీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరు జాయిన్ అవ్వకపోతే ఈ బిల్డింగ్లో మేము గేదెలు కాసుకుంటాం తప్ప యేసుక్రీస్తుని గురించి చెప్పకుండా మాత్రం మేము స్కూల్ రన్ చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందైతే చాలా క్యూ ఉండేవారట. ఏంటా సౌండ్? కరెంట్ వచ్చింది కదా, ఇదా ప్రొజెక్ట్ ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి తర్వాత ఎర్లీ చీకటితోనే వచ్చేవారట అప్లికేషన్స్ తీసుకోవడానికి. చాలా ఇబ్బంది అయిపోయిందట అందరూ జాయిన్ అవ్వడం. ఇప్పుడు వెబ్సైట్లో ఇలాగ అడ్మిషన్స్ ఇలా ఓపెన్ అనగానే 5-10 మినిట్స్లో అయిపోతాయి అటు సీట్స్. నేను అడిగాను, ఎంతమంది చదువుతారండి మొత్తం స్కూల్స్లో అంటే, వారికి ఉన్న స్కూల్స్లో ప్రస్తుతం 35,000 పీపుల్ చదువుతున్నారు. వింటుంటే దేవుడు చేసే కార్యాలు, దేవుడు ఒక వ్యక్తి ద్వారా చేసే కార్యాలు ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి చూడాలి. చూస్తే మన మైండ్ మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నుయ్యిలో ఉండిపోయాం అనుకోండి, ఏమనుకుంటుంది తెలుసా? కప్ప. ప్రపంచం అంతా ఏమనుకుంటుంది? ఇంతే అనుకుంటుంది ప్రపంచం. నూతులోంచి బయటకు వచ్చింది అనుకోండి, ఏమనుకుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము, దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయగలుగుతాడు. ఆ క్యాంపస్ మేము చూసినంత ఒక రోజంతా కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్యాంపస్ అంతా కూడా మేము చూసాము. చూసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు అద్భుతముగా కార్యాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మేము చూసాము, మేము నేర్చుకుంటాము. దేవుడు మనందరి ద్వారా కూడా అలాంటి గొప్ప కార్యములు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. నాన్న ప్రాజెక్ట్ రాపే, దాని దగ్గర సౌండ్ వస్తున్నట్టుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చేసే కార్యాలు చూసి నేర్చుకోవాలి. ఇందుకే ఆ స్కూల్స్ ఎందుకు పెట్టారు అంటే, ఆయన చెప్పిన విషయము, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాంప్లెట్స్ ఇస్తుంటే కరపత్రికలు ఇస్తుంటే వాళ్ళందరూ కూడా ఇలా తిరిగేసి చదివేవారట. అంటే వాళ్ళకి చదువు లేదనే విషయం అర్థమైంది. మొదట వీళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆయనకు అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా స్కూల్స్ ప్రారంభించి ఇప్పుడు వాళ్ళు మోర్ దెన్ 100 స్కూల్స్ ఉత్తరప్రదేశ్లో, తర్వాత మధ్యప్రదేశ్లో, నేపాల్, అలాగే బీహార్లో వారు స్కూల్స్ ప్రారంభించి స్కూల్స్లో డెలిబరేట్గా దేవుని గురించినటువంటి మాటలను చెప్పడానికి వాళ్ళు ముందుగానే సైన్ చేయించుకుంటూ వారు పరిచర్య చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఆ క్యాంపస్ ఒకటే. బయటికి వెళ్తే చాలా పూర్ పీపుల్ అందరికి కూడా, ఎడ్యుకేషన్ లేని వాళ్ళందరికీ కూడా, ఇటుకలు కొట్టుకునే వాళ్ళకి స్కూల్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా పిలిచి వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పేవారు. ఇంతకీ మాకు ఈ గైడ్ చెప్తున్నాడు కదా, ఆయన చెప్తూ నేను ఇలాగ 2011లో ఇక్కడికి వచ్చానండి. నేను అది మామూలు చెప్తున్నాడు, అలా చెప్తుంటే మామూలు కొంచెం ఆ యాసలో చెప్తున్నాడు అన్నమాట, కొంచెం విలేజ్ యాసలో.
చేసేసి ఇలా చేసేసి అలా చేసేవారు అని చెప్తున్నాను. నేను ఎంటెక్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చానండి అన్నాడు. ఏం చేసి వచ్చాడు? ఎంటెక్ చేసి దేవునికి సేవ చేద్దామని ఇక్కడికి వచ్చానండి. మాది చాలా పేద కుటుంబం. మేము గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని ఆ గవర్నమెంట్ హాస్టల్లో మధ్యాహ్నం మజ్జిగ అన్నం పెట్టేవారట. ఆ మజ్జిగ వేయగానే పురుగులు ఇలా బయటకు వచ్చేవట. అలాంటి అన్నం తిని మా ఊర్లో నేను ఎంటెక్ చేశాను. కాకపోతే దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు, ఇక్కడికి వచ్చాను, పరిచర్యకి వచ్చి మిషనరీగా వర్క్ చేస్తున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటివి చూస్తే ప్రపంచము పరిచర్య చాలా ఎక్కువ ఉంది. దేవుని గురించినటువంటి జ్ఞానము, పరిచర్య గురించిన జ్ఞానము మనకు పెరుగుతుంది. మేము అప్పుడు అనిపించింది, అంకుల్తో తర్వాత మేము కలిసాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకున్న మినిస్ట్రీ అన్నీ చూస్తే సాధారణంగా ఎవరైనా ఎలా దిగాలి? కారులో వస్తారు కదా, చక్కగా నడిచి వచ్చేస్తున్నారు అంకుల్. ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది, చక్కగా నడిచి వచ్చేస్తున్నారు. మమ్మల్ని చూశారు, పలకరించారు. ఆయన కలిసిన ఫొటోస్ కూడా ఒకళ్ళు పెట్టాను, లేదో తర్వాత పెడతాను. సింపుల్గా ఆ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా స్టిల్ ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. ఒక వ్యక్తి ద్వారా దేవుడు అన్ని కార్యాలు చేయగలుగుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఆయన ద్వారా చేస్తే మన ద్వారా కూడా దేవుడు చేస్తాడు. ఈ దినాల్లో దేవునికి ఎవరు కావాలంటే యెహోషువ వంటి వారు కావాలి. ఈ రోజుల్లో కూడా మనం చాలా దేవునితో చెప్పు, ప్రభు నా వల్ల కాదు, నాకు రాదు. తను చెప్తున్నాడు మాతోని, మోహన్ అనే అబ్బాయి పేరు, నాకు ఇక్కడికి వచ్చేసరికి హిందీ రాదన్నా, ఇంగ్లీష్ కూడా రాదు. అయితే ఫస్ట్ నన్ను ఆ హాస్టల్లో వార్డెన్గా నన్ను పెట్టారు. నాకు హిందీ రాదు, వారికి తెలుగు రాదు. ఒకే ఒక మాట వచ్చాట, ఉదయం రాగానే పిల్లలకి ఏమనాలో తెలియదు, క్యూ అనేవాడట. వాళ్ళందరూ ఇళ్ళకి వచ్చేవారట, క్యూ అదొకటే వచ్చాట ఇంగ్లీష్లో. పక్కన సీదా సీదా కడే హోజావు అంటే ఓహో కడే హోజావు అనలా అనుకుని మొత్తం మీద భాష నేర్చుకొని ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ పరిచయం చేస్తున్నారు. నేను ఇంకా పెద్ద ఆయన గురించి చెప్పదు. ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళలో పిహెచ్డి చేసిన పిల్లలు ఉన్నారు. దే ఆర్ స్టిల్ డూయింగ్ యాజ్ ఏ వర్కింగ్ యాజ్ ఏ మిషనరీస్, పిహెచ్డి చేసిన వాళ్ళు. మనకున్న విజన్ అంతా కూడా మనం మనకే అనుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి మమ్మల్ని తీసుకెళ్లారు. హాస్పిటల్లో పేషెంట్స్ వస్తారు. మిగతా పేషెంట్స్ అందరూ ఎన్నో వేలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు బాగా ఇక్కడికి వస్తే ఒక 50 రూపాయలు ఏదో మెడిసిన్ చేస్తే ఇక్కడ బాగైపోతారట. దేవుడు ఆ కృప ఆ హాస్పిటల్కి ఇచ్చాడు. ఆ హాస్పిటల్ అంతా కూడా ఆ క్యాంపస్ చూడడానికే కంప్లీట్గా 2 days పడుతుంది. మేము కొంతవరకు చూడగలిగాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది ఆ చెప్తున్నప్పుడు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మేము మాట్లాడుతుంటే అక్కడ మార్నింగ్ ఎప్పుడు కూడా మార్నింగ్ డివోషన్ జరుగుతుంది అనమాట. 5:30 to 6:30 వాళ్ళందరూ పిల్లలందరూ కూడా రావాలి. నాకు నిద్ర వస్తుంది, నాకు బాగోలేదు అనడానికి లేదు. మేము వెళ్ళాం, మొదటి రోజు వెళ్ళాం. రెండో రోజు ఏం చెప్పారంటే, ఈ పవన్ అన్న రేపు వాకింగ్ చెప్తాడు అనేసారు. ఇంకో చూడండి, అక్కడ నుంచి నాకు చెమటలో, వాళ్ళకి తెలుగు రాదు ఏంటి, మనం మిగతా భాషల్లో మాట్లాడుతున్నాం, మేనేజ్ చేస్తున్నాం, కానీ వాక్యం ఇంగ్లీష్ బైబిల్ పట్టుకెళ్ళలేదు. పోనీ తీద్దాం చదువుదామంటే మేము రూమ్కి వెళ్ళేసరికి ఉదయం 9 గంటలకి నుంచి రాత్రి 10 గంటల దాకా తిప్పుతున్నారు, చూడడానికి అవ్వదు. మరుసటి రోజు అందుకే ఎవరి ఫోన్లు కూడా నేను ఎత్తివ్వండి కాదు, 10 గంటలకి వెళ్ళిపోయి గబగబ బైబిల్ తీసుకొని అటు ఇటు తెలుగు బైబిలు అది ఇప్పుడు హిందీలోనైనా చెప్పాలి, ఇంగ్లీష్లోనైనా చెప్పాలి. సో ఫైనల్గా నేను ముందు హిందీలో చెప్దామా అనుకున్నాను. హిందీ అయితే ఇంకా అసలు హిందీ బైబిలే లేదు. ఇప్పుడు హిందీ చదవడం చాలా గ్యాప్ వచ్చింది చదవడం. ఇంగ్లీష్ అయితే అట్లీస్ట్ మేనేజ్ చేయొచ్చు అని చెప్పి రాత్రి 10 గంటలకి స్టార్ట్ చేశానండి చదవడం. మొత్తం మీద ఎలాగో చదివాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగుంటుంది గుండె? 140 150 వెళ్ళిపోయింది, కొట్టించుకుంటుంది అది. మొత్తం మీద మైక్ ఇచ్చారు, చెప్పాను. ఏం చెప్పారండి? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వీడియో పెడతాను, చిన్న క్లిప్ పెడతాను, తర్వాత చూడండి. గాడ్స్ గ్రేస్ చెప్పగలిగి దేవుడు కృపనిచ్చాడు. ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అనిపించింది చాలా నేను రిపెంట్ అయ్యాను అన్ని విషయాలు. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. చాలా విషయాలు తెలుసు. హిందీ యాక్చువల్గా బాగా ఫ్లూయెంట్గా ఉండేవాడిని,
అది దాన్ని మాట్లాడకపోవడం వల్ల అది అలాగ స్లో అయిపోయింది. ఇంగ్లీష్ బైబిల్ చదువుంటే ఫ్లో వచ్చును, అప్పటికప్పుడు రాత్రి చదవాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి కొంత సమయమేనా 5:30 to 6:30 ఉంటుంది. 5:30కి పాటలు అయిపోతే 6:30 నుంచి 6 నుంచి 6:30 వరకు మెసేజ్ ఉంటుంది. దేవుని కృపను బట్టి చేయగలం. నెక్స్ట్ టైం వాళ్ళు అన్నారు, మీరు వచ్చేటప్పుడు యూ ప్రిపేర్డ్ వెల్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లో తీసుకెళ్ళి మీరు వాక్యం అక్కడ చెప్పాలి అని చెప్పారు. చాలా మేము బ్లెస్ అయ్యాము, నేర్చుకున్నాము. దేవుడు ఒక వ్యక్తి ద్వారా, ఒక సింగిల్ పర్సన్, ఒక వ్యక్తి ద్వారా బీహార్ వంటి రాష్ట్రం, అది ఎలాంటి రాష్ట్రం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది మిషనరీస్కు సమాధి తోట అనే పిలువబడేటువంటి రాష్ట్రంలో వెళ్ళి దేవుడు ఒక వ్యక్తి ద్వారా అంత పెద్ద మినిస్ట్రీని దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంత పెద్ద మినిస్ట్రీని దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు కనుక మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు. సో వాళ్ళకి ప్రభు కృపను బట్టి, అంటే ఫస్ట్ వీళ్ళు చూడగానే వాళ్ళందరూ వీళ్ళకేటి తక్కువ అనుకున్నారనమాట. ఏమి ఇవ్వాలి? వెంటనే నాకు ఒక అన్న ఫోన్ చేసి, తమ్ముడు ఏంటి వాళ్ళకి మనం ఏం అవసరం లేదు, వాళ్ళే ఫుల్ ఎస్టాబ్లిష్డ్ కదా అని అన్నారు. నెక్స్ట్ డే తీసుకువెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పేద ప్రజల మధ్యలో వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. అక్కడ చాలామందికి ఫుడ్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, హాస్టల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ ఇస్తూ వారి పరిచర్య చేస్తున్నారు. హాస్పిటల్ కానీ లేకపోతే చేసేదంతా కూడా వాళ్ళు ఎంతో ఇంకా అద్భుతమైనటువంటి మినిస్ట్రీ ఏంటంటే ప్రాస్టిట్యూట్స్, వేశ్యల యొక్క పిల్లలు. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. పిల్లలకు వాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లల్ని చదివిస్తూ ఆ పిల్లలకు బట్టలు ఎక్కడట వెరీ డిఫరెంట్, మీరు ఎవరు నమ్మలేరు. ఆ తల్లులకు మగపిల్లలు పుడితే ఇష్టం ఉండదట, అసలు మగపిల్లలు పుడితే పట్టించుకోరట. ఆడపిల్లలు పుడితే వాళ్ళు బేగా ఎదిగిపోవడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ 9-10 వచ్చేసరికి వాళ్ళని ఈ యొక్క వృత్తులకి పంపించేస్తారట. మదర్స్, నో ఫాదర్స్, ఎవరికి ఫాదర్స్ ఉండరు. ఆ ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్లారు. అయితే అక్కడ వీడియోస్ తీయొద్దన్నారు. ఓన్లీ ఆవిడ చెప్తుంటే ఆడియో రికార్డ్ చేసుకోమన్నారు అనమాట, వీడియోస్ మాత్రం తీయొద్దన్నారు. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళా వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్ళిపోకుండా వాళ్ళని అక్కడ పెంచుతూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక పొజిషన్, అందులోంచి అలాంటి పిల్లల్లో ఎక్కువ మంది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మంచిగా చదువుకొని ఆ మిషన్ ఫీల్డ్లోనే వారు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే, వీ డోంట్ వాంట్ మనీ, వీ వాంట్ పీపుల్ టు వర్క్ హియర్. ఇక్కడ పనిచేసే మనుషులు మిషనరీస్గా మాకు కావాలి అన్నారు. మనీ కోసం మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకి ఇచ్చిన కృపను బట్టి కొంత ఆఫరింగ్ వారికి కూడా ఇవ్వగలిగినప్పుడు చెప్తున్నమాట, మనీ కాదు మీకు కావాల్సింది, మనుషులు కావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మినిస్ట్రీ మీరు అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. జెమ్స్, GEMS, ఎంత అద్భుతంగా మీ అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, మెయిన్ హైవే రోడ్డు మీద ఉంటుంది అనమాట. అది మెయిన్ హైవే రోడ్డు మీద ఏముంటుంది తెలుసా? జీసస్ ఈజ్ ద వే అని పెట్టారు. ప్రతి ఒక్కడు చూస్తాడు, ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా జర్మన్ నుంచి ఒక ఆయన వచ్చి అక్కడ పనిచేస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడితే యాజ్ ఎ మిషనరీగా నలుగురు పిల్లలు అక్కడ ఎంతో పెద్ద శాలరీ అట. మనం ఇక్కడ నుంచి జర్మనీకి వెళ్ళిపోతాం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆల్రెడీ నేను ఒక మంచి కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. సో ఇక్కడికి వచ్చి తను అక్కడ మిషనరీగా వర్క్ చేస్తున్నాడు. అద్భుతం. ఒకటి అన్నీ నేను రికార్డ్ చేసి నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అనమాట, ఇంకా అంత లోడ్ అయిపోయి. ఇవన్నీ మీకు పంపిస్తాను, చూడండి. ప్రతి సాక్ష్యం కూడా సో వండర్ఫుల్. ఎంత బలం పొందుకున్నామంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా చేస్తాడు. ఇఫ్ యు ఒబే. యెహోషువ ఆ ముందు చూసిన వాటన్నిటిని చూసి నమ్మాడు. మనకు కూడా దేవుని వాక్యం ఉంది మనం నమ్మడానికి. మనకి కూడా మన ముందు నడిచిన దైవ సేవకులు ఉన్నారు, నమ్మి ముందుకు వెళ్ళగలిగితే. ఇంకో మాట ఏదో చెప్దాం అనుకున్నా. ఒక అబ్బాయి ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపల్, తను
తను సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. చెప్తూ తను ఏమన్నాడంటే, తను 10th క్లాస్లో ఉన్నప్పుడు అలాగా ఎవరో యేసుప్రభు గురించి చెప్తే ఇంట్లో పేరెంట్స్ బాగా సరైనటువంటి కేర్ ఉండేది కాదు. యేసుప్రభు గురించి తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా బిలీవ్ చేయడం ప్రారంభించాడట. అయితే యేసుప్రభు నమ్మితే ఖచ్చితంగా పాస్ అయిపోతాను అనే ధైర్యం వచ్చింది. మొత్తం 10th క్లాస్ 3 సబ్జెక్టులు పోయాడట. అందరూ అన్నారు, నువ్వు చర్చికి వెళ్ళడం వల్లే ఏమైంది, నీకు ఫెయిల్ అయిపోయాను అందరూ అంటున్నా. తను సీక్రెట్గా అలా బైబిల్ చదివేవాడట. తను ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, మీకు కీడులోంచి మేలు ఎలా చూడాలో ఒక విషయం చెప్తున్నా. తను చెప్పాడు ఒక మాట, నేను 1 year అప్పట్లో సప్లిమెంటరీ లేదు, చంద్రబాబు నాయుడు గారు రాకముందు, తర్వాత సప్లిమెంటరీ ఏదో పెట్టారు, అంటే వెంటనే ఫెయిల్ అయిపోయినా మరలా రాయడానికి. అప్పుడు లేదు, 1 year ఆగాలి. కనుక నేను 1 year కూడా బైబిల్ కంప్లీట్ చేశాను. అందరూ ఏం చూశారు, తన్నే నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏమైంది, నీకు ఫెయిల్ అయ్యావు అన్నారు. తినేమన్నాడు, ఆ 1 year నాకు టైం దొరికింది, బైబిల్ కంప్లీట్ చేశాను. ఇంటర్లో నాకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి. డిగ్రీ చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, పిహెచ్డి చేశాను, మిషనరీకి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఏం చేశాడు? 1 year తను ఫెయిల్ అయినప్పుడు ఒకవేళ తను కూడా అనుకోవచ్చు, ఈ ప్రభు దగ్గర రావడం వల్లే నేను ఫెయిల్ అయిపోయినా అనొచ్చు. కానీ ఆ కీడులో కూడా ఏం చేశాడు? దేవుని వాక్యం దొరకడానికి మంచి సమయం దొరికిందని చెప్పి దేవుని వాక్యాన్ని 1 yearలో కంప్లీట్ చేశాడట. తరువాత తనకి ఎక్కడ కూడా నో బ్రేక్స్ పిహెచ్డి వరకు చేసి ఈరోజు ఆ పాలిటెక్నిక్ కాలేజ్కి, మన వైజాగ్లో పాలిటెక్నిక్ కానీ అది ఈక్వల్ టు ఎలా ఉంటుంది అంటే గీతం యూనివర్సిటీలా ఉంటుంది. ఆ లోన్ అట్మాస్ఫియర్ లోన్కి వెళ్తే అంత ఒక్కడ కూడా ఒక చెత్త కానీ ఒక ఏది కనిపించదు, అంత నీట్గా ఉంటుంది. ఇట్స్ ఎ క్రిస్టియన్ కాలేజ్. ప్రైజ్ ద లార్డ్. ఆ కాలేజీని చూడడానికి చాలామంది వస్తారట. ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎంతోమంది పోటీ పడి వస్తారు. దాంట్లో చదువుకొని చాలామంది ఉన్నతమైన పరిస్థితులకు వెళ్ళిన వారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్లెస్ అయ్యి అందులోనే మిషనరీస్గా దేవుని కొరకు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు నేను అంత ఎక్కువగా వాక్యము మరి చెప్పలేదు, కానీ ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కమింగ్ డేస్లో ఎప్పుడైనా అలా మధ్య మధ్యలో టచ్ చేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు అది చూస్తే ఖచ్చితంగా మన దేవుడు మన దేశంలోనే ఇంత యాంటీ క్రైసిస్ ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి ఎంత యాంటీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడడం ద్వారా చేయడం చూసినప్పుడు మేము చాలా సంతోషించాము. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమె మనం నిలవబడితే మనము కీడులో మేలు చూడడం నేర్చుకుంటే మనం అడుగుపెట్టి స్థలములను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. మేలులో కూడా కీడును చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనము అడుగుపెట్టే స్థలం కాదు కదా, అన్నిటిలో కూడా మనము కిందకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కనుక యెహోషువకు చేసిన వాగ్దానము ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చాలంటే మోషేలు మరలా రారు, కానీ యెహోషువలు ఎప్పటికీ కూడా దేవుడు లేపుతూనే ఉంటాడు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు ఏమీ కూడా చెప్పలేదు. యెహోషువ తను ప్రిపేర్ చేసుకున్నాడు. మోషేని చూస్తూ దేవుడు చేసిన కార్యములన్నీ చూస్తూ తను ఒక లీడర్గా మారిపోయాడు. ఈ దినాల్లో మనము కూడా దేవుని ప్రజలను విడిపించడానికి, పాపంలో శాపంలో బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి మన జీవితాలను మనం సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ వెళ్ళిన వ్యక్తి ఎంటెక్ చేసి వెళ్ళాడు అక్కడికి. ఆయన మిషనరీగా 70s ఎంటెక్ చేసి మెకానికల్ ఇంజనీర్గా అతను వెళ్ళాడు. బహుశా మెకానికల్ ఇంజనీర్గా ఆయనే చనిపోయి ఉంటే, బ్రతుకుంటే తనకు ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం. దేవుని కొరకు సమర్పించుకున్నాడు కనుక అతను మెకానికల్ ఇంజనీర్స్ని బోల్డ్ మందిని తయారు చేస్తున్నాడు. పెద్ద పెద్ద కాలేజెస్ కట్టగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్యాంపస్ అంతా కూడా చూస్తే దేవుడు చేసిన కార్యములను ఒక వ్యక్తి ద్వారా దేవునికి విధేయులవుతే దేవుడు మనలందరినీ కూడా అలాగే వాడుకుంటాడు. ఆమె. సో ఆ పరిచర్యలో మనం కూడా ఆ పాట తీసుకోవడాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు సహకరించిన మీ అందరికి కూడా వందనాలు. అట్ ద సేమ్ టైం దేవుడు మా జీవితంలో మా ప్రయాణంలో సాటన్ వాడు లెవెల్ బెస్ట్గా మమ్మల్ని వెళ్ళకుండా చేశాడు, కానీ దేవుడు తన లెవెల్ బెస్ట్లో మమ్మల్ని ఆనర్ చేస్తూ ప్రతి విషయంలో కూడా క్షేమంగా నడిపించాడు. హల్లెలూయా. మరొకసారి
ఈ మాటలను బట్టి మనం అందరం కూడా ప్రోత్సహించుకొని ప్రభు సన్నిధిలో మనం కొనసాగుదాం. ఆమె ఒక చిన్న ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, యెహోషువతో నీవు మాట్లాడినప్పుడు ప్రభా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తానని సెలవిచ్చి, నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఎవ్వడు నీ ఎదుట నిలవలేడని సెలవిచ్చి ప్రభా, యెహోషువ ద్వారా గొప్ప విజయము నేను ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మా జీవితంలో కూడా ప్రభా, యెహోషువ వలె మేము కూడా మంచి సమాచారం ఇచ్చేవారముగా, కీడులో కూడా మంచిని చూడగలిగేవారముగా, మా దేవుడు కీడును మేలుగా చేయగలిగిన దేవుడని ఎరిగి ప్రభా, ఈ చెడ్డ తరము వారి మధ్యలో తండ్రి ప్రభు కొరకు నిలవబడగలిగే కృపము అందరికీ దయచేయమని, యెహోషువ వలె మేమందరము నేర్చుకునే మనసు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.